హలో అండి. మనం ఎప్పుడు ఇడ్లీ, దోస కాకుండా ఇలా అప్పుడప్పుడు దెబ్బట్లు కూడా ఏసామంటే ఇష్టంగా తినేస్తారు. దానికోసమైతే ఇక్కడ నేను ఇడ్లీ రుబ్బు తీసుకున్నానండి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రెష్ అయినా పర్లేదండి. నెక్స్ట్ ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం దెబ్బట్టు వేసుకుంటున్నాం కాబట్టికి 3, 4 గరిటెలు అయితే ఇడ్లీ రుబ్బుని వేసుకోవాలండి. నేను ఇడ్లీ రుబ్బులో కూడా వాటర్ ఏమి వేయలేదండి. దిబ్బట్టు కాబట్టికి మళ్ళీ బాగా రాదని వాటర్ అయితే వేయలేదు. అయితే మూత పెట్టుకోవాలండి. ఒక పక్క అయితే చూడండి గోల్డెన్ కలర్ వచ్చింది కదా, రెండు పక్కల కూడా టర్న్ చేసేసుకొని మరి కాస్త ఆయిల్ పోసుకొని మరి కాసేపు మూత పెట్టుకోవాలి. చూడండి రెండు వైపులు కూడా బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయింది కదండి. ఇప్పుడైతే ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. చాలా ఈజీగా దిబ్బట్టు చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసామంటే ఇష్టంగా తినేస్తారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి.